Past 23 years she had been suffering with hearing problem. She was a deaf. Even she had the mission also. రెండు చెవుల్లో ఈ మిషన్ పెట్టుకుంటే తప్ప వినికిడి శక్తి రాదు. మైక్లో మాట్లాడినా కూడా వినిపించదు పావం. కానీ ఈరోజు ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడో చూడండి. 23 సంవత్సరాల తర్వాత ఈరోజు అభిషేకం కాడిని విరగొట్టేసింది. చక్కగా వింటున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు హిందూ ఫ్యామిలీ నుండి రక్షించబడ్డారు. మీరు ఏ కులం నుండి రక్షించబడ్డారు ఆ బంధువుల దగ్గరకి, ఆ కులస్తుల దగ్గరికి దేవుని పంపిస్తున్నాడు. అనేక మంది మీ కొలీగ్స్, మీరు ఉద్యోగం చేసిన మీ కొలీగ్స్ అంతా రక్షించబడబోతున్నారు. దేవుడు మన సేవలు వాడుకోబోతున్నాడు. నా మీద ఉన్న అభిషేకం, థాంక్ అపోస్టలిక్ అనాయింటింగ్ బలంగా నీల నాగేశ్వరరావు ఈ రోజు నుండి నీవు అద్భుతాలు చేసేవాడుగా, రోగులను బాగు చేసేవాడుగా వాడబడబోతున్నావు. నీ ఒక కొడుకు గురించి బాధపడతా ఉన్నావు. ఆ మనసులో నాకు కనపడతా. ఆయన ఒక డాక్టరు, వృత్తిపరంగా ఆయన డాక్టరు, కానీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అది ఏంటి నీకు అర్థం కాలేదు. దేవుడు అంటున్నాడు అది శాపం. ఆ శాపం ఈరోజు విర్రగొట్టబడుతుందని ప్రభు చెప్తున్నాడు. అలాగే నా ప్రియ సహోదరిని అభిషేకించాడు. ఈ రోజు నుండి గొప్ప సువార్థికురాలుగా దేవుడిని చేస్తాడు. థ్యాంక్ యూ గాడ్. రెస్టోర్ యువర్ హియరింగ్. సిస్టర్, ఇది మరలా మీకు కావాలి. అది యు వాంట్ దిస్? నో, బికాస్ నేచురల్గా హియరింగ్ వచ్చేసింది. నేను ముట్టలేదు, ప్రార్థన చేయలేదు. ద అనాయింటింగ్, బైబిల్ సేస్ ద అనాయింటింగ్ బ్రేక్ ద యోక్స్. మీరు అనేకులను స్వస్థపరచబోతున్నారు. మీ పరిచర్య హీలింగ్ పరిచర్య, ప్రవచన పరిచర్య. దేవుడు అనేక మందిని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.